అయితే ఈ కుటుంబం పట్ల దేవుడు చేస్తున్న మేలుకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇంకో విషయం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవునికి చెందవలసిన మహిమ దేవునికే ఇవ్వాలి. దేవునికి ఇవ్వకుండా మనుషులకు ఇచ్చినా లేదా ఇతర గురువులకు, దేవుళ్ళు, దేవతలకు, ఇక దేనికి నువ్వు ఇచ్చినా సరే అది మహాపాపం అవుతుంది. వాక్యంలో ఏముంది? దేవుడు రోషం గలవాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? తన మహిమను ఇంకా ఎవరికి కూడా ఇవ్వడు. కాబట్టి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికే ఏం కావాలి? మహిమ ఏం కావాలి? దేవునికే మహిమ తీసుకుని రావాలి. దేవుని వల్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మా జీవితం ఇలా ఉంది, లేదా మా కుటుంబం ఇలా ఉంది, లేదా మేము ఇలా ఉన్నాం అని ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. కానీ దేవుడు చేసిన కార్యాన్ని మనం ఏం కావద్దు? మనుషులకు వర్తింప చేయొద్దు. మనుషులు 5 వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. అందుకే ఎవరైనా సరే మనందరి జీవితాల్లో, మనందరి కుటుంబాల్లో చేసేది ఎవరు? కార్యం చేసేది ఎవరు? దేవుడు మాత్రమే. కాబట్టి సేవకుడు కాదు, లేదా ఇంకెవ్వరూ కూడా దానికి అర్హమైన వాళ్ళు కాదు. సేవకులు ఏంటంటే ప్రార్థన చేస్తాం. ఏం చేస్తా? ప్రార్థన చేస్తాం. దేవుడిచ్చిన ధన్యత, అంటే దేవుడిచ్చిన ఏదైతే విశ్వాసంలో వారి కోసం ప్రార్థన చేస్తాం, లేదా ప్రయాసపడతాం. అది దేవుని కృపను బట్టే. మా సొంత శక్తి, సొంత జ్ఞానం, సొంత ఆలోచన. కాబట్టి మనుషులు ఎవరికి కూడా ఏం కావాలి? మహిమ ఇవ్వదు. ఎవరిని మహిమపరచాలి? దేవుని మాత్రమే మహిమపరచాలి. కాబట్టి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుణ్ణే గణపరచాలి, దేవుణ్ణే మహిమపరచాలి. ఇది మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఈరోజు దేవుని వాక్యంలో నుండి, ఇది కొంచెం బలమైన వాక్యము, కాకపోతే ఎందుకో దేవుడు మనకి ఈరోజు ఈ వాక్యాన్ని మనకు నేర్చుకోవడానికి లేదా వినటానికి అవకాశం ఇస్తూ ఉన్నాను. కాబట్టి ఒకసారి మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోకి పోదాం. కొంచెం ఇది మనకు కొంచెం బలంగా ఉంటుంది. అంటే కొంచెం లోతులోనికి, క్రైస్తవ జీవితం యొక్క లోతులోకి వెళ్ళిన వారు వినవలసిన మాటలు ఇవి. ఒకసారి ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు కాబట్టి దాని గురించి మనం విన్నాం. 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు. మైక్ ఏదో మంచి లేదా సార్? మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము. చాలు, అది 6వ వచనము. 5వ వచనం ఒకటే. 5వ వచనంలో ఏముంది? శరీరానుసారమైన వాటి మీద ఏం పెడతారు? మనస్సును ఉంచుతారు. ఆత్మానుసారమైన వాటి మీద ఏం పెడతారు? మనస్సు ఉంచుతారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరికి చెప్తున్నాడు? ఇది అన్యజనుల గురించి మాట్లాడతలేడు పౌలు. ఎవరి గురించి మాట్లాడుతున్నా? సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల గురించి, లేదా సంఘములో ఉన్నటువంటి విషయాల గురించి ఇక్కడ ఏమైతున్నాడు? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థనకు వస్తూ కూడా శరీరానుసారమైన వాటి మీద మనస్సు నుంచే వారు అనే వాళ్ళు ఉంటారు. ప్రార్థనకు వస్తూ కూడా, దేవుణ్ణి తెలుసుకొని కూడా, ప్రార్థనలు చేస్తూ కూడా మనస్సు అనేది దేని మీద ఉంటుంది? శరీరానుసారమైన వాటి మీద మనస్సు ఉంటుంది. అది ఎంత ప్రమాదకరమో కింద మనం చదివితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. శరీరానుసారమైన మనస్సును కలిగి ఉండటం అనేది వారికి, అంటే ఆ వ్యక్తికి ఏమంట? చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. అంటే అది మరణానికి దారి తీస్తుంది, నిత్య నరకానికి దారి తీస్తుంది. కాబట్టి విశ్వాసులైన వారు ప్రార్థనకు వచ్చినప్పుడు, లేదా ప్రార్థనకు వస్తున్నప్పుడు
మనస్సులో పరివర్తన రావాలి. ఎటువంటి మనసులోనికి రావాలి? ఆత్మానుసారమైన మనస్సు అనేది కలిగి ఉండాలి. ఎందుకంటే మనం పోయేది ఏ లోకానికి? ఆత్మీయ లోకానికి, స్పిరిచువల్ వరల్డ్ లోకి మనం ప్రవేశిస్తాం. శరీరానుసారమైన లోకానికి ఇప్పుడు మనం ఎక్కడున్నా? శరీరానుసారమైన లోకంలో ఉన్నా. మనం మరణం తర్వాత ఏ లోకంలోనికి ప్రవేశించబోతున్నాం? ఆత్మానుసారమైన లోకంలోనికి లేదా ఆత్మీయ లోకంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడే ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటే మనం ఏమైతాం? ఆత్మానుసారమైన లోకంలోనికి లేదా ఆత్మీయ లోకానికి మనం ఏమైతాం? ప్రవేశించే అర్హతను మనం సంపాదిస్తాం. అయితే ఇక్కడ ఈ శరీరానుసారమైన మనస్సును మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అందుకే వాక్యంలో ఏముంది? శరీరానుసారమైన మనస్సు దేవునికి గాని దేవుని వాక్యానికి గాని ఏం కాదంట? లోబడదు. వచ్చి ప్రార్థన కూర్చుంటా, మీకు బాహ్యంగా ఫిజికల్ గా చూస్తే ఆయన అన్న వచ్చి కూర్చున్నాడు, బైబుల్ ఇప్పిండు, ప్రార్థన చేసిండు, పాటలు పాడిండు, అన్ని చేసిండు, బైబుల్ పోయి మూసేసి పోయిండు. కానీ ఆయనకేముంది? శరీరానుసారమైన మనస్సు అనేది ఉంటే ఏమైతుంది? దానివల్ల పరలోకానికి ప్రవేశించేటువంటి అర్హతను ఏమైతున్నాడు? ఆయన కోల్పోతుంది. మనం ప్రార్థనకు వచ్చి కూర్చోవడం అనేది అందరితో సరిపుచ్చుకుంటే కాదు. ఏం కావాలి? ప్రార్థనకు వచ్చిన నీలో మనస్సులో పరివర్తన రావాలి. మనస్సులో మార్పు అనేది ఏం కావాలి? రావాలి. ఒక లో స్టాండర్డ్ లో ఉన్నటువంటి నీ మనస్సు ఒక హై స్టాండర్డ్ లోనికి రావాలి. పరలోకంలోనికి ప్రవేశించడానికి నీ మనస్సులో పరివర్తన రాకపోతే పరలోక ప్రవేశం ఏమైపోతా? కోల్పోతా. అందుకే శరీరానుసారమైన మనస్సు ఎప్పుడు కూడా ఏమైతుంది? మనల్ని ఈ లోకానికే పరిమితం చేస్తుంది. శరీరానుసారమైన మనసు అంటే ఏంది? శరీరానుసారమైన మనసు అంటే ఏంది? ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, తర్వాత ఏమంట? భార్య, భర్త, పిల్లలు, లేకపోతే బంధువులు, లేకపోతే డబ్బు, లేకపోతే భర్త, లేకపోతే పలానా అంటే ఈ శరీరానికి కావలసిన వాటన్నిటిని గురించిన ఆలోచన, వాటన్నిటిని గురించిన చింత కలిగి ఉండటమే శరీరానుసారమైన మనసు. ఈ ఏమంటారు? శరీరానికి సంబంధించిన వాటి గురించి నువ్వు అత్యధికంగా ఆలోచిస్తున్నావంటే నీలో ఏముంది? శరీరానుసారమైన మనసు. మరి ఈ శరీరానుసారమైన మనసు ఉంటే మరి ఆత్మీయ లోకమైన పరలోకానికి, అందుకే వాక్యంలో పరలోకము, ఇది లోకము ఇది లోకము. ఇప్పుడు మనం ఏ లోకానికి పోతున్నాం? పరలోకం. అంటే ఈ లోకానికి సంబంధం లేని లోకానికి పోవాలి. మరి ఆ లోకానికి పోవాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్న శరీరానుసారమైన మనస్సును మనం, అందుకే శరీరానుసారమైన వాటి గురించి చాలా చక్కగా మనం ఏం చేస్తాం. అందుకే ఇప్పుడు వేరే సంఘాల్లో కానీ, వేరే పాస్టర్లే కానీ, లేకపోతే వేరే చోట వాళ్ళు ఏం చేస్తారు? విశ్వాసుల్లో శరీరానుసారమైన మనసును ఎంకరేజ్ చేస్తారు. సంపాదించు, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇవన్నీ లోకరీతిగా వాళ్ళని ఎంకరేజ్ చేసి, వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళు సంపాదించిన దాంట్లో వీళ్ళకి ఎంతో కొంత వస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? నెమ్మదిగా. అని శరీరానుసారమైన మనస్సును ప్రోత్సహించటం అనేది ఎంత భయంకరమైన పాపమో వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ రోజున చాలా మంది సేవకులకు పరిశుద్ధాత్మే లేదు. అసలు పరిశుద్ధాత్మ నడిపింపు గురించిన అవగాహనే లేదు. కొంతమంది సేవకులైతే ఏం కాదు, త్రిత్వాన్ని కూడా నమ్మరు. కొంతమంది అయితే పరిశుద్ధ ఆత్మను గురించి కూడా అవగాహన, అంటే పరిశుద్ధాత్మ లేదంటారు, లేదా దాని పని అవసరం, ఇలాంటి ఎన్నెన్నో అంటారు. అలాంటి వాళ్ళు సైతం ఈ రోజుల్లో యూట్యూబ్లో లేదా పెద్ద పెద్ద సభలు పెట్టి వాక్యాలు చెప్తూ ఉంటే వాళ్ళు చెప్పే మాటలు మనకేమనిపిస్తాయి? ఒక చక్కగా, చాలా హ్యాపీగా. అందుకే ఏమంటా, నువ్వు పని పోయినా ప్రార్థన చేసుకొని పో, తర్వాత నువ్వేం చేయి, నువ్వు పలాంటి ప్రార్థన చేయి, ఇది చేయి, దేవుని ముందు పెట్టు. కానీ దేనికోసం ముందు పెట్టు? శరీరానుసారమైన అవసరాల కోసం ముందు పెట్టు. అందుకే చాలా చోట్ల ఆత్మను గురించిన చింత, ఆత్మను గురించిన విషయాలు చెప్పకుండా శరీరపరమైన విషయాలు చెప్పి శరీరానుసారమైన బాగోగుల గురించి ఏం చేస్తారు? అందుకే స్వస్థత అంటారు, ఆశీర్వాదం అంటారు. తర్వాత ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళని ఏం చేస్తారంటే శరీరానుసారమైన వాటి మీద దృష్టి పెట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తారు. ఇది చాలా మందికి నచ్చుతుంది.
ఎందుకంటే శరీరానుసారంగా ఆలోచించే వారికి ఇలాంటి బోధలు చాలా మంచిగా అనిపిస్తాయి, కానీ దాని వెనుకున్న ప్రమాదం అనేది వీరికి ఏం కాదు. దాని వెనుకున్న ప్రమాదం అనేది ఏం కాదు వీరికి అర్థం కాదు. ఈ 60-70 సంవత్సరాలు నువ్వు శరీరానుసారమైన మనసు కలిగి జీవిస్తా, కానీ మరణించిన తర్వాత పరలోక ప్రవేశాన్ని నువ్వు కోల్పోతావు, అంటే నిత్య నరకానికి పోయి యాతన పడాల్సి వస్తుంది. దాని గురించిన చింత వీరికి ఉండదు. నేను అంటాను, ఇప్పుడు మనం బ్రతికున్నా, ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నా, నువ్వు నన్ను చూస్తున్నా, కానీ ఎంతకాలం ఇట్లా మనం చూసుకుంటామో తెలియదు. ఎప్పుడు ఎవరికి ఏ విధంగా మరణం సంభవిస్తుందో తెలియదు. కాబట్టి నువ్వు శరీరానుసారమైన మనస్సు కలిగి శరీరానుసారమైన వాటి గురించిన ఆలోచన, ఆ తపన లేదా వాటి గురించిన ప్రయాసం కలిగి నువ్వు ఉంటే చాలా భారీ నష్టాన్ని నువ్వేం చేయాల్సి వస్తుంది. శరీరానికి ఏం కావాలి? ఆహారం కావాలి, కానీ ఆహారానికి ప్రాధాన్యతనివ్వటం కాదు, వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. అర్థమవుతుందా? శరీరానికి కావలసిన అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలను దేవుడు సకాలంలో తీరుస్తాడు, కానీ దేవుడు తీర్చకుండా లేదా దేవుని ద్వారా మనం పొందకుండా మనంతటా మనమే వాటిని సంపాదించడానికి పరుగులు తీస్తాం చూడండి, అది చాలా ప్రమాదము. అందుకే శరీరానుసారమైన మనస్సు ఏంటంటే ఎంత ప్రమాదము ఈ అధ్యాయంలో చాలా చక్కగా రాస్తుంది. అందుకే ఏం కావాలి? ఏం చేయాలి? మనస్సును ఏం చేయాలి? మనస్సును ఏం చేయాలి? ఎలాంటి మనసులోనికి రావాలి? ఆత్మానుసారమైన మనస్సు. ఇది చాలా డీప్ విషయం, కానీ నేను పైకి మాత్రమే చెప్తున్నా. ఆత్మానుసారమైన మనస్సు. ఆత్మ అనేది ఇక్కడ ఏముంది? అంతకుముందు కూడా మీకు 2 విషయాలు చెప్పాను. ఆ అనేది చిన్నగా ఉంటే మనుష్యుని ఆత్మ, ఆ అనేది పెద్దగా ఉంటే ఎవరాత్మ? పరిశుద్ధ ఆత్మ, అంటే దేవుని ఆత్మ. కాబట్టి దేవుని ఆత్మానుసారమైన అంటే పరిశుద్ధ ఆత్మానుసారమైన మనస్సు మనకేం కావాలి? ఉండాలి. ఏమంటా? దావీదు ఎవరంట? దేవుని హృదయానుసారమైన వ్యక్తి, అనగా అలాగే మనం కూడా పరిశుద్ధాత్మ అనుసారం అంటే పరిశుద్ధ ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటే దావీదుని రాజ్యం చేయడానికి అంటే రాజుగా దేవుడు వెనుకున్నట్టుగా మనల్ని కూడా ఏం చేస్తాడు? రాజుగా పరలోక రాజ్యంలో. ఎక్కడ చేయాలి మనం రాజ్యము? నశించిపోయే ఈ భూలోకంలో కాదు, ఎక్కడ? పరలోక రాజ్యంలో రాజ్యం వెళ్ళాలి. యుగాలు రాజదండం పట్టుకొని రాజ్యం చేసే, సింహాసనం మీద కూర్చొని రాజ్యం చేసే భాగ్యం దేవుడు మనకు ఇస్తాడు. ఎవరికి? ఆత్మానుసారమైన మనస్సు గలవారి. శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటే ఆ భాగ్యం మనకు రాజైన సౌలు ఏం చేశాడు? శరీరానుసారమైన మనస్సు, శరీర రీతిగా ఆయన ఏం చేశాడు? ప్రవర్తించాడు. అందుకే దేవుడు ఆయనను తిరస్కరించాడు. అలాగే ప్రియులారు, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన వ్యక్తిగత జీవితంలో మనం ఎలాంటి మనస్సు కలిగి ఉంటున్నాం, దేనికోసం తప్పిస్తున్నాం, దేనికోసం ప్రయాసపడుతున్నాం. ఇల్లు అవసరమే, బట్టలు అవసరమే, తిండి అవసరమే, పైసలు అవసరమే. ఈ అవసరాలు మనకున్నాయని దేవునికి తెలియదా? నీకే తెలుసా? నీవు ఈ అవసరాల కోసం తప్పించి, ఈ అవసరాల కోసం మోసాలు, అబద్ధాలు లేదా ఇంకేదో చేస్తేనే ఈ అవసరం వస్తుంది, ఈ అవసరం తీర్చబడుతుంది అంటే అది మూర్ఖత్వం. మానవునికి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఎవరికి తెలుసు? దేవునికి చాలా చక్కగా తెలుసు. మరి దేవుడు, అందుకే వాక్యం, మీరు అడగక ముందే మీ అక్కరగా ఏమున్నాయో దేవునికి, కాబట్టి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చాలా చక్కగా రాస్తుంది. మనం ఏం చేస్తాం? శరీరానుసారమైన అందుకే ఏమంటా? ప్రభువా, మా జీవితాల్లో ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి రోగాలు, నొప్పులు ఏమీ లేకుండా మమ్మల్ని శారీరకంగా బాగా చూడు. అంతేనా? అందుకే ఈరోజు చాలా మంది ఒక ఆలోచన విధానం ఏంటంటే శారీరకంగా బాగుండాలి. మరి చచ్చిన తర్వాత ఎటు పోతావనే ఆలోచన చాలా మందికి ఉండదు. శారీరకంగా ఎటువంటి బాధ, నొప్పి ఏమీ లేకుండా మంచిగా ఉంటే చాలు, దేవునికి స్తోత్రం. అనా? ఈ ఆలోచన విధానాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. ప్రభువా, నేనేం కావాలి? పరలోకములో నీతో పాటు ఉండటానికి అర్హమైన జీవితాన్ని అలాంటి జీవితం జీవించాలంటే ఏంటంటే శరీరానుసారమైన మనస్సును మానుకోవాలి. శరీరానుసారమైన మనస్సును ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చాలా మంది ఇప్పటికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు కూడా ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారేమో.
ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నారేమో, కానీ అవన్నీ నెరవేరుతాయి అనేటానికి గ్యారంటీ ఏమీ లేదు. అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, శరీరానుసారమైన మనస్సును మనం ఏం చేయాలి, విడిచిపెట్టాల. అది చాలా ప్రమాదం. అది నిన్ను ఎక్కడికి తీర్చుకోబోతుంది, నరకానికి తీర్చుకోబోతుంది. పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏ విధంగా అయితే నడిపిస్తాడో ఆ విధంగా మనమేం కావాలి, నడిచే మనస్సు మనకు. ప్రభు నువ్వు నన్ను ఎలా నడిపిస్తే, నువ్వెట్టో నడిపిస్తే నేను అటు, నువ్వే విధంగా నన్ను నడిపిస్తే ఆ విధంగా నేను నడుస్తాను. అందుకే శరీరానుసారమైన మనస్సు చాలా ప్రమాదం. అందుకే కింద ఆ ప్రమాదం ఏంటో అది కూడా మనం చూద్దాం ఒకసారి. కింద మనం చూసినట్లయితే 6వ వచనం చదవండి. 6వ వచనం, అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనసు జీవం. 6వ వచనంలో ఏముంది, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు ఏంటిదంట, మరణము. అంటే శరీరానుసారమైన మనస్సు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది, నిత్య నరకానికి తీసుకెళ్తుంది. ఆత్మానుసారమైన మనస్సు ఏం తీసుకెళ్తుంది, జీవమునిస్తుంది. ఏం చేస్తుంది, జీవమునిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మంచిగా అర్థం చేసుకోండి. ఇది మనం చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, ప్రార్థనకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి ఎటువంటి ఆలోచన ఉంటుంది, శరీరానుసారమైన, అంటే శారీరకంగా మేము బాగుంటే చాలు, శరీరానుసారమైన వసతులన్నీ మాకు ఉంటే చాలు, దాంతో వాళ్ళు తృప్తి పడిపోతారు. ఒకవేళ ఈ విధంగా తృప్తి పడిపోతే నువ్వు పరలోకానికి చేరుకోగలుగుతావా, మరణం తర్వాత దేవుని వద్దకు పోగలుగుతావా? గుర్తుపెట్టు. శరీరానుసారమైన అనుకూల అన్ని వసతులు ఉండి అంతా సుఖభోగాలు అనుభవించినా ఏదో ఒక రోజు ఏం కావాలి, చావగా తప్పదు. నాకు మరణం సంభవించదు అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ తెలుసు ఏదో ఒక రోజు నేను చేస్తాను. సరే, ఇప్పుడు చచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికి పోతా? పరలోకానికి పోవాలనే లక్ష్యంతోనే కదా ప్రార్థనకు వచ్చేది. ప్రార్థనకు వచ్చేది ఎప్పుడు కూడా ఏం కావాలి, బాధలు కష్టాలు పోవాలనే ఉద్దేశంతో ప్రార్థనకు వస్తే నీకు ఇంకా సరి అయిన వాక్యం ఏం కాలేదు, అర్థము కాలేదు. ప్రభు, నేను లోకంలో ఎలాగున్నా సరే నేను చచ్చిన తర్వాత పరలోకంలో నీతో పాటు ఉండాలి అని ఏదైతే ఆలోచన ఉంటుందో అది సరి అయిన విశ్వాసికి ఉండాల్సిన ఆలోచన. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, శరీరానుసారమైన మనస్సును మనం ఏం చేయాలి, విసర్జిస్తూ. శరీరానుసారమైన మనస్సు ఎక్కడికి దారి తీస్తుంది, నిత్య నరకానికి దారి తీస్తుంది. కాబట్టి అంత అనుకూలంగా అంత చక్కగా దాన్ని బట్టి తృప్తి పడితేగా. సరే, కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు, నిప్పుల్లో వేస్తాడు, కొన్నిసార్లు నీళ్ళల్లో వేస్తాడు. ఇక నీళ్ళల్లో ఉన్నాం కదా అని జలకాల ఆటలు ఆడుకుంటూ ఏం చేస్తా, అబ్బో సంబరంగా ఉంది. నిప్పుల్లో వేసింది దేవుడే, ఇక నీ బాధను తట్టుకోలేక తీసుకెచ్చి మళ్ళీ ఎందుకు వేసిండు, నీళ్ళల్లో వేసినప్పుడు నువ్వేం చెయ్యాలి? ఇదేదో చాలా బాగుంది. కానీ కొన్ని రోజులు మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు, నిప్పుల్లో వేసి మళ్ళీ కాగబెట్టి మళ్ళీ శుద్ధతో దడాల్ కొడుతూనే ఉంటాడు. దేవుని పనితీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, దేవుని ఏర్పాట్లో ఉన్నవారు ఖచ్చితంగా ఎందులో నుంచి పోతారు, నిప్పుల్లో నుంచి పోతారు, నేలల్లో నుండి పోతారు. తప్పదు. ఈ సుఖం అనేది లేదా అన్ని విధాలుగా అసలు ఏమన్నా అంత ఎలకాలం ఇలాగే ఉంటది అంటే మూర్ఖత్వం. అందుకే ఇప్పుడు ఏం చేయాలి, దేవుడు నీళ్ళలో వేసిండు కదా, ఓకే, దేవునికి స్తోత్రం, బాగానే ఉంది, ఇట్లాగే కంటిన్యూ కావాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, శరీరానుసారమైన మనస్సుకు చోటు ఇవ్వకుండా ఆత్మానుసారమైన మనసు ఏం కావాలి, కంటిన్యూ చేయాలి. ఆత్మానుసారమైన మనసు కలిగే ఉండాలి. ప్రభువా, ఇప్పుడు నీ లోకంలో ఎంత సుఖపడ్డా, ఎంత చక్కగా ఉన్నా, ఏది ఉన్నా, ఏం లేకున్నా, ఏదో ఒక రోజు నేనేం కావాలి, చావగా నేను పరలోకంలో నీతో పాటు నేను ఉండా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి,
ఏం చేయాలి? నీళ్ళల్లో ఉన్నా కదా అని ఏం కావద్దు, సమ్మరా పడవద్దు. అప్పుడు శరీరానుసరమైన మనసుకు చోటు ఇవ్వద్దు. శరీరానుసరమైన మనసు ఏంటిది? ఏంటిది? శరీరానుసరమైన వాటి గురించిన చింత. ఓకే, హ్యాపీగా ఉన్నాం. శరీరానికి ఏమైతుంది? శరీరం కూడా ఏం కోరుతుంది? ఎప్పుడు కూడా సుఖమే కోరుతుంది, కష్టం కోరదు, శ్రమ కోరదు. శరీరం ఎప్పుడు కూడా ఏం కావాలనుకుంటది? సుఖపడాలనుకుంటది. అందుకే శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? శరీరానికి ఇష్టం ఉండదు. అందుకే చాలా మంది అలాంటి టైంలో ఏమవుతారు? బాధపడతారు. ఎందుకు బాధపడతాం? ఎందుకంటే శరీరానికి ఏమైతలేదు, నచ్చుతలేదు. అందుకే ప్రియులారు ఈ రోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఏం చేసుకోవాలి? ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఎటువంటి మనసు కలిగి ఉండాలి? ఆత్మానుసారమైన మనసు. అవునా? మంచిగా చల్లగా మంచి వాతావరణాన్ని ఇచ్చినప్పుడు ఏం కావాలి? మంచిగా ప్రార్థన చేసి ఏం కావాలి? నిప్పుల్లో ఉన్నప్పుడు లేదా దేవుడు తీసుకెళ్లే నిప్పులు వేసినప్పుడు అక్కడ స్థిరంగా నిలబడటానికి ఇప్పుడే సిద్ధపడాలి. అవునా? ఇప్పుడే ఏం కావాలి? సిద్ధపడాలి. కొంచెం ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం నా పరిస్థితి ఎట్లుండేది? నెమ్మది పరిస్థితి కొంచెం మెరుగైందా లేదా? ఇప్పుడు ఇదే స్థితి ఉంటుందని గ్యారంటీ. మళ్ళీ ఏం కావచ్చు? నేను నిప్పులోకి పోవచ్చు, మళ్ళీ తర్వాత మళ్ళీ నీళ్ళలోకి. ఎందుకంటే దేవుని ఏర్పాట్లో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా సిద్ధపరచడానికి నిప్పుల్లో. ఏది ముఖ్యం? నీళ్ళల్లో ఉండటమా, నిప్పుల్లో ఉండటమా? ఏది ముఖ్యం? నీళ్ళల్లో పెట్టి సుత్తతో కొడితే అణుగుతుందా ఇనుము? నిప్పుల్లో పెట్టి తీసిన తర్వాత మంచిగా కాలిన తర్వాత కొడితే అప్పుడు షేప్లోనికి. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? ఎటువంటి మనసుకు చోటు ఇవ్వద్దు? శరీరానుసారమైన మనస్సుకు చోటు ఇవ్వద్దు. ఇది సంఘం అందరికీ వర్తిస్తుంది. మళ్ళీ కుటుంబాన్ని ఏం కావట్లేదు ఉద్దేశించి నేను ఏం కావాలి? కుటుంబానికి వర్తిస్తుంది, మనకు వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఏం కావాలి? కొంచెం పరిస్థితులు మెరుగైనప్పుడు వెంటనే దాన్ని బట్టి సంతృష్టి పడి సంబరపడిపోయి అందులోనే ఉండాలనుకోవడం మూర్ఖత్వం. ఏమనాలి? శరీరానుసారమైన మనసుకు నేను చోటు ఇవ్వాలి. నేను పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి నేను నడుస్తూ పరలోక రాజ్యం కొరకు నేనేమైతా సిద్ధపడతా అనే దానికి మనం ఏం కావాలి? అర్థమవుతుందా? ఒకవేళ శరీరానుసారంగా జీవిస్తే ఏమవుతుంది? ఏదో ఒక రోజు మనం ఏం కావాలి? నిత్య నరకానికి పోక